సంవత్సరాల్లో ఫస్ట్ టైమ్ అండి నేను ఈ బ్లౌజ్ కటింగ్‌లో ఇబ్బంది పడ్డాను చాలా. ఇందులో ఏమేం డౌట్స్ ఉన్నాయి నేనైతే మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఈ బ్లౌజ్ అయితే ఒక కస్టమర్‌దండి. ఆ కస్టమర్ వచ్చి ఈ బ్లౌజు కొన్ని కొలతలైతే చెప్పారు. వీటిని బట్టి నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. ఇప్పుడైతే కటింగ్ వీడియో ఈరోజైతే చూపెడతాను. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ ఇచ్చారండి. డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నాను. వేసిన తర్వాత ఇక్కడ కూరాలు అపోజిట్‌లో వేసుకోవాలి. ఫోల్డింగ్ మన సైడ్ వేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ తీసుకుందాం. 14½ ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో. ఈ 2 మార్కింగ్‌లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము లూజ్ తీసుకుంటున్నానండి. 7 ఇంచెస్ నడుము లూజ్ ఉంది. 2 ఇంచెస్ ఖర్చుల కోసం అయితే తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్‌లు కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత 2 ఇంచెస్‌కు ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్లౌజు డబుల్ ఫోల్డింగ్‌తో వేసుకొని నెక్ యొక్క హైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ కింది నుండి ఇలా పెట్టుకోవాలండి. బ్లౌజ్‌ని పెట్టుకొని నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. పావించు ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే గీసుకుందాం. నేనిక్కడ బ్లౌజ్ నుండి ఒకసారి మెజర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకు బ్లౌజులు ఎక్కడ స్టిచ్చింగ్ చేపించినా కుదరట్లేవట. అందుకోసమనే నేను ఈ బ్లౌజ్‌తోని ఇలా నేను నెక్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మరొకసారి టేప్‌తో కూడా మెజర్ చేసుకున్నానండి. ఇక్కడ టేప్‌తో మెజర్ చేసుకున్న తర్వాత నెక్ అయితే పర్ఫెక్ట్‌గా గీసుకున్నాను. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. అయితే నెక్ కోసం అయితే 2½ ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి పైన. కింద అయితే పావుతక్కువ 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ అయితే బ్లౌజ్ నుండే తీసుకుంటున్నానండి. బ్లౌజ్‌లో ఎంతుందో అంతే ఇలా తీసుకోవాలి. ఖర్చుల కోసం ఒక పావించు అయితే వదులుకోవాలండి. ఇలా గీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ మెజర్ చేసుకుందాం. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంతుందో అంత ఒకసారి కొలుసుకోవాలండి. కొలిసిన తర్వాత కొంచెం దూరంలో మనం అదే మెజర్‌మెంట్స్‌తోని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్‌తోని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చంక డౌన్ యొక్క హైట్ అయితే మెజర్ చేసుకుందాం. చంక డౌన్ యొక్క హైట్ వచ్చేసి 6 ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మరికొంచెం దూరంలో 6 ఇంచెస్‌కు మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్ దగ్గర నుండి పైకి 1 అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది 28 సైజ్ బ్లౌజ్ అండి. అందుకోసమని ఆహ్, 1 అయితే మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్‌తోని ఇలా రౌండ్‌గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చంక రౌండ్ మ్యాచ్ అయిందో లేదా అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్‌కైతే 7.2 ఇంచెస్ ఉంది. ఇప్పుడైతే మ్యాచ్ అయిందో లేదో ఒకసారి అయితే చూద్దాం. షోల్డరు ఖర్చులు వదులుకొని కింద ఇలా పెట్టుకొని మనం టేప్‌తోని ఇలా మెజర్ చేసుకోవాలండి. మెజర్ చేసుకుంటే మనకైతే ఎలా ఉందో చూద్దాం. ఇక్కడైతే నాకు మ్యాచ్ కాలేదండి. ఇక్కడ నేనైతే ఇక్కడ ఖర్చు కోసం అయితే కొంచెం పైకైతే పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడైతే ఒకసారి ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే బ్లౌజ్ నుండి మళ్ళొకసారి మెజర్ చేశానండి. ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంత అయితే తేడా వచ్చింది. ఇప్పుడైతే మనం గీసుకోవాలి. గీసిన తర్వాత మనం లైన్ అయితే ఇలా పెంచుకోవాలండి. పెంచిన తర్వాత ఖర్చులు కూడా 2 ఇంచెస్‌కు మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. చూడండి ఇలా లైన్స్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే చంక రౌండ్ మ్యాచ్ అయిందో లేదో అనేది మరొకసారి చూద్దామండి. ఇప్పుడు కూడా మ్యాచ్ కాకపోతే మళ్ళొకసారి కూడా అలాగే ట్రై చేయాలండి. ఇక్కడే ఉంటుందండి మనం బ్లౌజ్ ఫిట్టింగ్, ఫినిషింగ్ అనేది. నాకైతే చాలా టైం పట్టింది. ఈ బ్లౌజ్ అయితే చాలా ఇబ్బంది పెట్టిందండి. చూడండి ఇప్పుడైతే నేను గీసాను. ఓల్డ్ లైన్స్ అయితే ఇలా మార్పేశానండి. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడైతే లైన్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత చంక రౌండ్ అయితే నాకు కరెక్ట్‌గా మ్యాచ్ అయిందండి. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్‌లో మనం డాట్స్ వేయడానికైతే ఇలా టేప్‌ను స్ట్రెయిట్‌గా పెట్టుకొని నడుము చుట్టూ కొలత కొలుసుకోవాలి. ఇలా టేప్‌ను మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని అటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్ హైట్ వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ నుండి తీసుకుంటున్నానండి. బ్లౌజ్ నుండి తీసుకొని ఒకసారి పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి.
మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్‌తోని లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ గీయడం కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం బ్లౌజ్‌కైతే నీట్‌గా పర్ఫెక్ట్‌గా మనం మెజర్‌మెంట్స్ తీసుకొని మనం బ్లౌజ్ స్టిచ్ చేసామనుకోండి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. మనకు కూడా కస్టమర్స్ ఎక్కువ పెరుగుతారండి. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా కానీ బ్యాక్ పార్ట్ కట్ చేసిన దానికి అపోజిట్‌లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాం. హ్యాండ్స్ కోసం అయితే క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ హైట్ అయితే తీసుకుందాం. ఇక్కడ బ్లౌజ్ నుండి తీసుకుంటున్నానండి. ఇలా హ్యాండ్ హైట్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం వదులుకొని ఇలా బ్లౌజ్ పెట్టుకొని ఇక్కడ హ్యాండ్ హైట్ అయితే తీసుకుందాం. స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో ఇలా మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చంక డౌన్ కోసం అయితే 3 ఇంచెస్‌కు ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్, ఎండింగ్‌లో. ఈ 2 మార్కింగ్‌లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇదైతే మనం చంక రౌండ్ దగ్గర 7.2 ఇంచెస్ వచ్చింది కదా! 7 వచ్చింది కాబట్టి 7 నంబర్‌కు 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి చంక డౌన్. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ అయితే తీసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను బ్లౌజ్ నుండే తీసుకుంటున్నానండి. ఇలా బ్లౌజ్ ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 ఇంచెస్‌కైతే ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుండి టేప్‌ను క్రాస్‌గా పెట్టుకొని 7.2 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం చంక రౌండ్ దగ్గర తీసుకున్నాం కదా! ఆ 7.2నైతే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే 2 మార్కింగ్‌లు కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్‌కైతే అతుకులు పడతాయండి. అవైతే తర్వాత మనం జాయిన్ చేసుకుందాం. ఇక్కడైతే కింది లైన్ దగ్గర టేపును పెట్టుకొని మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టేప్‌ను అడ్డుగా పెట్టుకొని ఇక్కడ కూడా టేప్‌ను ఫోల్డింగ్ చేసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్‌తోని లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి టేప్‌ని పెట్టుకొని 1 ½ ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కర్వ్ స్కేల్ తీసుకొని మనమైతే కర్వ్ గీసుకుందాం. ఇక్కడైతే షోల్డర్ దగ్గర నుండి మనము ఇలా కర్వ్ స్కేల్ పెట్టుకొని మనమైతే ఈ మార్కింగ్ కలుపుతూ ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్‌ను మళ్ళీ తిప్పుకొని ఇలా మ మరొక లైన్ కూడా డ్రా చేసుకోవాలి. ఇదైతే బ్యాక్ పార్ట్‌కొచ్చే కర్వ్ అండి. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నుండి 1 ఇంచు లోపలికైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంకకుట్టు దగ్గర నుండి 1 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్‌తోని ఈ 3 మార్కింగ్‌లను కలుపుతూ ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా డ్రా చేసుకున్నామనుకోండి హ్యాండ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవడం కంప్లీట్ అయింది కదా! కంప్లీట్ అయిన తర్వాత నిదానంగా హ్యాండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ కోసం అయితే నేను ఖర్చు లోతైతే ఇప్పుడు తీయట్లేదు. బ్లౌజ్ కుట్టేటప్పుడు తీస్తానండి. ఎందుకంటే మనకు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక కట్స్ ఇచ్చుకోవాలి. ఖర్చుల దగ్గర కూడా మరొక కట్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్‌కు జాయింట్ పడతాయి కదా! జాయింట్స్‌నైతే ఇక్కడ మనం స్ట్రెయిట్‌గా గీసిన లైన్ ఉంది కదా! అక్కడ కట్ చేసుకోవచ్చు. లేదంటే లాస్ట్‌లో కూడా మనం జాయింట్స్ అతికించడం కోసం క్లాత్‌నైతే కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మిగిలిన క్లాత్ నుండైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలండి. ఇక్కడైతే నా క్లాత్ అయితే అస్సలు సరిపోలేదండి. నేనైతే చాలా సేపు అటు ఇటు వేసిన తర్వాత లాస్ట్‌కైతే ఇలా నేను సెట్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకు 80 సెంటీమీటర్స్ క్లాతే ఉంది ఇక్కడ. హైట్ కూడా బ్లౌజ్ ఎక్కువుంది. మళ్ళా హ్యాండ్స్ కూడా చాలా పొడవున్నాయండి. 11 ఇంచెస్ ఉన్నాయి. అలాంటప్పుడైతే ముందు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాతనే లాస్ట్‌కి హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ చిన్న లాజిక్ అయితే నాది మిస్ అయిందండి. అందుకోసమనే కొంచెం ఇబ్బంది పెట్టిందండి బ్లౌజ్ అయితే. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ వేసుకోవాలండి మిగిలిన క్లాత్ పైన. వేసుకున్న తర్వాత చుట్టూరా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల దగ్గర మనం స్కేల్‌తో రబ్ చేసుకోవాలండి. ఇక్కడ చంక దగ్గర కూడా ఇలా రబ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లోతు తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్‌నయితే తీసేయాలి. తీసేసిన తర్వాత మనమైతే చుట్టూరా ఇలా గీసాం కదా!
ఇప్పుడైతే ఇంకా ఇక్కడ ఎల్ షేప్ దగ్గర మనం స్కేల్‌తోని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల దగ్గర కూడా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడనైతే నేను ఫ్రంట్ పార్ట్‌లో 1 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు లాస్ట్‌కు కట్ చేసుకోవచ్చండి. ఏమన్నా ఎక్కువున్నా గాని. ఇక్కడ షోల్డర్స్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం వదులుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా గీసుకోవాలో చూద్దాం. నేను బ్లౌజ్ నుండి తీసుకుంటున్నానండి. వీళ్ళైతే నెక్కు కరెక్ట్‌గా ఉంది. ఆహ్, ఒక ఇక్కడ హుక్స్ పెట్టే దగ్గర మాత్రం రౌండ్‌గా రావాలని చెప్పారు. అందుకోసమని ఇదే నెక్ అయితే నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఈ నెక్ కూడా సెట్ చేసిన తర్వాత మనం నెక్ చుట్టూరా మనం ఇలా గీసుకోవాలండి. ఇలా గీసిన తర్వాత ఇలా ఉక్స్ పట్టి సైడు కింది ఉక్స్ వదులుకొని రెండో ఉక్స్ కంటే కొంచెం పైకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక పావించు ఖర్చు కోసం, ఒక పావించు డాట్ కోసం అయితే ఎక్స్‌ట్రా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్‌నైతే తీసేయాలి. ఇప్పుడు తీసేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్‌ను ఫ్రంట్ పార్ట్ సైడు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా షోల్డర్ మిడిల్‌లోకి బ్లౌజ్‌నైతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బ్లౌజ్‌నైతే లాగకూడదండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఒక పావించు ఖర్చుల కోసం కిందకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ దగ్గర కూడా ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి చూడాలండి. ఇక్కడ కూడా సైడ్ జాయింట్ దగ్గర మనమైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద షేప్ బెల్ట్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక పావించు ఖర్చుల కోసం, ఒక పావించు డాట్స్ కోసం అయితే ఇలా వదులుకోవాలి. ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ స్కేల్‌తోని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనం షేప్ బెల్ట్ దగ్గర నుండి 2 ½ ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అది ఓల్డ్ బ్లౌజ్ నుండి తీసుకుంటున్నాను. మెయిన్ డాట్ వేయడానికి. ఇక్కడ మెయిన్ డాటు ఆహ్, మధ్యలో గ్యాప్ ఎంతుందో అది కొలుసుకొని తీసుకోవాలి. డాట్‌కు డాట్‌కు మధ్య 1 ఇంచ్ ఉంది. ఆ 1 ఇంచ్‌నైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్ హైట్ వచ్చేసి 2 ఇంచెస్ ఉందండి. 2 ఇంచెస్‌కు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మధ్యలో నుండి స్ట్రెయిట్‌గా పెట్టుకొని ఈ స్కేల్‌ను ఇలా మార్కింగ్ చేసుకొని మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక దగ్గర డాట్ కూడా అలాగే వేసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టి డాట్ కూడా అలాగే వేసుకోవాలి. ఉక్స్ పట్టి సైడ్ వచ్చే డాట్ అయితే 2 ఇంచెస్‌కైతే వేసుకోవాలండి ఎవరికైనా గాని. ఈ చంక దగ్గర డాటు ఇక్కడ ఈ బ్లౌజ్‌కి ఎంతుందో నేను అంతే తీసుకుంటున్నాను. అలాగే తీసుకొని ఈ డాట్‌ను కూడా గీసుకోవాలి. ఈ 3 డాట్ల ఆధారంగా ఫోర్త్ డాట్ కూడా అలాగే వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డాట్స్ పర్ఫెక్ట్‌గా వేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే మంచిగా పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా డాట్‌లు గీసుకున్న తర్వాత ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా లోతు తీసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకైతే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇలా కట్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి బ్లౌజ్ కస్టమర్ ఇచ్చినా కూడా మనం ఈజీ మెథడ్‌లో కట్ చేసి స్టిచ్చింగ్ అయితే గలుగుతామండి. ఈరోజైతే ఇక్కడ షేప్ బెల్ట్ కానీ, ఉక్స్ పట్టి, కాజా పట్టి, మెడ పట్టి ఇవేవి కట్ చేసి చూపించడం లేదండి. అవైతే ఇదివరకు వీడియోలో ఉన్నాయండి. వెళ్లి చూడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.